అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ దారుణాల హైలైట్స్. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీలో కొంతమంది వెధవలు ఉన్నారన్నది ప్రజల మాట, కొంతమంది అయినా మంచివారు ఉన్నారనేది నా మాట. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీలో కొంతమంది సన్నాసులు ఉన్నారనేది ప్రజల మాట, కొంతమంది అయినా సంస్కారం ఉన్న వాళ్ళు ఉన్నారనేది నా మాట. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీలో కొంతమంది చవటలున్నారు అనేది ప్రజల మాట, కొంతమంది అయినా చాకచక్యంగా వ్యవహరించేవారు ఉన్నారనేది నా మాట. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీలో ఆడ మాడ తేడా తెలియని వారు ఉన్నారనేది ప్రజల మాట, కొంతమంది అయినా మాట నిలబెట్టుకునే నికార్సైన మగాళ్ళు ఉన్నారనేది నా మాట. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళు నా మాట నిజం చేస్తారనేది నా నమ్మకం. నేను ఈ వీడియో చేయడానికి ఎంత ఖర్చు అయింది, ఎన్ని రోజులు కష్టపడ్డాను, ఎంత శ్రమ అనుభవించాను నాకే తెలుసు. నాకు దోలెక్కువ, కొవ్వు ఎక్కువ, డబ్బు ఎక్కువ అయ్యో ఈ వీడియో చేయలేదండి. మేము కష్టపడి అవార్డులు సాధించాక కూడా మమ్మల్ని పట్టించుకోకుండా, మమ్మల్ని అవమానిస్తూ, మమ్మల్ని అవహేళన చేస్తూ, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీని దారిలోకి తెచ్చి మా అవార్డులు మాకు రావాల్సినవన్నీ సాధించడమే మా లక్ష్యం. చిన్న కళాకారుల్ని అణచివేస్తున్న దాసరి కమిటీని ప్రోత్సహించే హీరోలైన, రాజకీయ నాయకులైన, సెలబ్రిటీలైన దాసరి గారిని అవమానించినట్టే. ఇది సరదా కోసం చేసిన వీడియో కాదండి, మా సత్తా చాటే వీడియో. లేపలేనోడికి లపాకి, పేచలేనోడికి తుపాకి అనవసరం. అలాగే కరెంట్ ఉన్నప్పుడు దివిటి, మాట తప్పేవాడికి కమిటీ కూడా అనవసరమే. ఉండే కొద్దీ నా పోరాటం ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉర్రు తొలగించే ఊహించిన విధంగా ఉంటుంది. నా ఒక్కడికే సమాధానం చెప్పలేక దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ 4 సంవత్సరాల నుంచి బిక్కు బిక్కు బిక్కుమంటూ దొంగలా బతుకుతున్నారు. నా టీం అందరికి, అంటే ఇంచుమించు 100 మందికి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకుంది సార్. అంతవరకు ఆగుతానంటే మీ ఇష్టం. నా టీం అంతా ఉడుకు రక్తంతో ఉరకలేస్తూ ఊగిపోతున్నారు సార్. నీతులు ఉండవు, గౌరవాలు ఉండవు, పెద్దరికాలు ఉండవు సార్. దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీపై యుద్ధం మా టీం అంతా సిద్ధం. దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీకి దగాపడ్డ కళాకారులకు జరుగుతున్న ఈ యుద్ధంలో తగ్గేదేలే.